నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. మనతో అయితే కిషన్ రెడ్డి గారి సతీమణి అయితే ఉన్నారు. వారితో మాట్లాడి అయోధ్య గురించి అయితే తెలుసుకుందాం. జనవరి 22 తారీఖున ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉండబోతోంది, దానికి ఉత్సవాలు ఎలా స్టార్ట్ అవబోతున్నాయి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే జాన్ 22 ఎక్కడిన్నా అయోధ్య పేరు వినిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలని ఒక హిందూగా నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఇది 500 ఏళ్ల తర్వాత మన కళ సాకారం అవబోతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ఇది మన ప్రధానమంత్రి మోదీ గారితోనే సాధ్యం అవుతుంది, బీజేపీ గవర్నమెంట్తోనే సాధ్యం అవుతుందని నిరూపించారు. అట్లాగే ఆ రోజు 22వ తారీఖున దేశంలోని నలుమూలలో, ప్రపంచం నలుమూలను చాలా పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమానికి చాలామంది చూడడానికి వెళ్తున్నారు. అట్లాగే ఆ రోజు రామమందిర నిర్మాణం సందర్భంగా మన దేశమంతా ప్రతి ఇళ్లల్లోనూ ప్రతి ఒక్కళ్ళు దీపావళి పండుగ జరుపుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు దీపాలు వెలిగించాలి అని మోదీ గారు పిలుపునిచ్చారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు 14వ తారీఖు నుంచే దేశమంతటా ఈ ఆలయాలు శుభ్రం చేయడం కూడా జరుగుతుంది. అందరూ ఇది ఒక పెద్ద ఎత్తున ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే ప్రతి దేశంలోని ప్రతి మూలలో ప్రతి ఇంటికి కూడా పవిత్రమైన అక్షంతలను కూడా చేరవేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి చేరింది. ఆ రోజు మనము అక్షంతలను కూడా మన ఇంట్లో ఉన్న అక్షంతల్లో కలిపేసి ఆ రోజు దీపాలు అందరూ వెలిగించి దీపావళి జరుపుకోవాలని అందరూ అనుకుంటున్నారు, చేస్తున్నాం. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో అక్కడికి వెళ్తున్నందుకు చాలామందికి అయితే ఇన్విటేషన్స్ వచ్చాయి, కొంతమందికి వచ్చినా కూడా రాలేకపోతున్నారు. అందుకు గల కారణాలు ఏంటో? కారణాలంటే రాలేకపోతున్నారంటే ఇప్పుడు చాలా క్రౌడ్ ఉండడం వల్ల కూడా ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి చూడడం అనేది ఇబ్బంది అవుతుంది. అంటే అందరూ ఆ రోజు కాకుండా తర్వాత కూడా రోజు ఎప్పుడైనా కూడా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే మందిర నిర్మాణం ఆ రోజు ఓపెనింగ్ కాబట్టి చాలామంది ఆ రోజే వెళ్ళాలని అనుకుంటారు.